హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టేస్టీ రెసిపీ వచ్చేసి కాకరకాయ కొబ్బరి కారం అండి. ఇది ఎక్కువ మసాలాలు లేకుండా చాలా రుచికరంగా, చేదనేది లేకుండా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఇక నేను 1/2 కేజీ దాకా కాకరకాయలు తీసుకున్నానండి. పైన చెక్కు తీసేసి శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఇలా రౌండ్గా కట్ చేసుకొని ఇలా ఆయిల్లోకి యాడ్ చేసుకొని ఒక 10 నిమిషాల పైనే ఇది ఫ్రై చేసుకోవాలండి. అస్సలు చేదు లేకోకుండా ఫ్రై అయిపోతాయి. కాకరకాయ తినని వాళ్ళు కూడా చాలా ఈజీగా తినేస్తారండి. చూడండి, ఈ విధంగా రంగు మారిన తర్వాత ఒక 10 or 15 మినిట్స్ తర్వాత ఇలా ప్లేట్లోకి పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన అదే బౌల్లోకి స్టవ్ వెలిగించాల్సిన అవసరం లేదండి. ఒక 5-6 ఎండుమిర్చి ఫ్రై చేసుకోవాలి. అదే వేడికి మనకి వేగిపోతాయి. లేదా మీరు తినే స్పైసీని బట్టి ఎండుమిర్చి యాడ్ చేసుకోండి. ఇప్పుడు చిన్న సైజు కప్పుతో ఎండు కొబ్బరి ముక్కలు యాడ్ చేసుకోవాలి. అలాగే 7-8 వెల్లుల్లి రెబ్బలు పొట్టుతో సహా వేసుకోండి. చిటికెడు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా ఏమీ అవసరం లేదండి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ మినపప్పు యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక ఎండుమిర్చి తుంచి వేసుకోవాలి. ఒక్కసారి ఫ్రై చేసుకోవాలండి. ఈ పోపు వేగాక ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ ఫ్రై అవుతున్నప్పుడు ఒక 2 రెమ్మల కరివేపాకు యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక మీడియం సైజు టమాటాను కూడా యాడ్ చేయాలి. ఇది కూడా ఫ్రై చేసుకోవాలండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేయాలి. ఇలా అంతా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కర్రీకి సరిపడా సాల్ట్ నేను ఇప్పుడే యాడ్ చేస్తున్నానండి. చివరిలో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ సాల్ట్ అంతా కలిసే విధంగా మిక్స్ చేసుకొని టమాటా ముక్కలు మెత్తబడిన తర్వాత కాకరకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఈ కాకరకాయలు కూడా ఎక్కువ డీప్ ఫ్రై చేయలేదండి. 1 టేబుల్ స్పూన్లోనే టేస్టీగా మనం ఫ్రై చేసుకోవచ్చు. డీప్ ఫ్రై అవసరం లేదు. తర్వాత కాకరకాయ ముక్కలు యాడ్ చేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకున్న ఈ కొబ్బరి కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఈ స్టవ్ని మీడియం ఫ్లేమ్ మీద ఉంచుకొని ప్రాసెస్ అంతా ప్రిపేర్ చేసుకోవాలండి. కొబ్బరి కారం కలిసే విధంగా మిక్స్ చేసేసుకోవాలి. చాలా కమ్మగా రుచికరంగా ఉంటుందండి. ఎక్కువ మసాలాలు ఏమీ అవసరం లేదు. డీప్ ఫ్రైలు కూడా అవసరం లేదండి. చివరిలో కొత్తిమీర యాడ్ చేసుకొని ఫ్రై చేసుకున్నారంటే కమ్మగా రుచికరంగా కాకరకాయ కొబ్బరి కారం రెడీ అయిపోయింది. మీరు కాకరకాయ తినని వాళ్ళు కూడా చాలా ఈజీగా తినేస్తారండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక సర్వ్ చేసేసుకోవడమే. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.